Daily. Taste the Daily. Holidays nale adu namma GT Holidays da South India's #1 travel brand. నిన్న రాత్రి మజాకా ప్రీమియర్ చూడడం జరిగింది. కొంచెం డిసప్పాయింటెడ్, నాట్ యాంగ్రీ, జస్ట్ ద యూజువల్ అలవాటైన నిరుత్సాహమే. అంటే సరదాగానే ఉందిగా, టైంపాస్ గానే ఉందిగా అని అనిపించే లోపు ఇట్ లాస్ట్ ట్రాక్. నాకు అన్నిటికంటే కోపం వచ్చే విషయం ఏంటంటే ఈ సినిమా అని కాదు, జనరల్ గా కమర్షియల్ అనే ఈ పదాన్ని ఒక ఎక్స్క్యూజ్ కింద వాడడం. హీరోయిన్ క్యారెక్టర్ అస్సలు బాగాలేదండి, అసలు క్యారెక్టరే లేదండి అంటే కమర్షియల్ సినిమా కదా వదిలేయండి. అక్కడ ఆ క్యారెక్టర్ బిహేవ్ చేసే విధానం, దానికి రీజనింగ్ అది కన్విన్సింగ్ గా లేదండి అంటే కమర్షియల్ సినిమాలు ఎందుకంటే అవన్నీ చూడడం, ఎందుకు ఇవన్నీ వెతుకుతారు, ఇలాంటివి. అంటే మనుషులే కదా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. కమర్షియల్ సినిమాల్లో ఉన్నా, ఆర్ట్ సినిమాల్లో ఉన్నా కూడా వాళ్ళ బిహేవియర్, యాక్షన్స్ ఇవన్నీ మనకి తెలుస్తుంది కదా. ఈజ్ ఇట్ రీజనబుల్ ఆర్ నాట్, ఈజ్ ఇట్ కన్విన్సింగ్ ఆర్ నాట్ అని. కమర్షియల్ సినిమాలో జస్ట్ అలా లీవే ఎలా ఇస్తాము, కన్విన్సింగ్ గా ఉండాలి కదా. మజాక్ అనేది కూడా ఈ టిపికల్ ఈ టెంప్లెట్ కమర్షియల్ ఎంటర్టైనర్ లాగానే ఉంటది. అదొక్కటే కాదు ఇష్యూ, కానీ అది వన్ ఆఫ్ ద ఇష్యూస్. టు స్టార్ట్ విత్ ఐల్ టెల్ వాట్ ఐ లైక్డ్. ఫస్ట్ హాఫ్ లో దెర్ ఆర్ 2 సీక్వెన్సెస్. ఒకటి లెటర్ ఎక్స్చేంజ్ ఇన్వాల్వ్మెంట్ ఒక దాంట్లో, అండ్ సెకండ్ వచ్చేసి ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఒక ఇంట్లో కన్ఫ్యూజన్ లాంటిది. అంటే అది కూడా అంత కొత్త విషయం ఏం కాదు, ఎర్లీ 2000s లో వచ్చిన మూవీస్ చూస్తే వాటిలో ఉంటాయి ఇలాంటివి. నాకు ఖుషీగా అని ఒక మూవీ ఉంటుంది, ఐ థింక్ శ్రీకాంత్ గారు, వేణు గారు వాళ్ళు యాక్ట్ చేసింది, దాంట్లో సీక్వెన్స్ గుర్తొచ్చింది నాకు. బట్ ఈ 2 సీక్వెన్సెస్ అయితే హిలేరియస్. అండ్ రావు రమేష్ గారు చాలా వరకు ఆయన స్క్రీన్ మీద ఉన్నప్పుడు ఆయనకి సందీప్ కిషన్ కి మధ్య ఉండే ఆ బ్యాంటర్ అది ఫన్నీగా ఉంటది. లైక్ వైజ్ మురళీ శర్మ గారు ఒక క్యారెక్టర్ ప్లే చేశారు, ఇట్స్ లైక్ సైకో బిజినెస్ మ్యాన్ లాగా. ఐడియా ఇస్ యాక్చువల్లీ క్వర్కీ. ఓవరాల్ గా ఆ మెయిన్ కాన్ఫ్లిక్ట్ అనేది రివీల్ అయ్యే వరకు ఫస్ట్ హాఫ్ వాజ్ లార్జ్లీ డీసెంట్ ఫన్. కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెప్తా. చెప్పి నాకు విసుగొస్తుంది తప్ప ఇంకా ఎన్ని రోజులండి అవే సీన్లు. కొత్తగా చెప్పడానికి కూడా ఏం లేదు, కొత్తగా కంప్లైంట్ చేయడానికి కూడా ఏం లేవు, అవే కంప్లైంట్స్. హీరో ఏం చేస్తుంటాడు, ద యూజువల్ జాతీయ తెలుగు కమర్షియల్ హీరో ఎంప్లాయ్మెంట్ స్కీమ్ విచ్ ఇస్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఏం చేయడు, హీరోయిన్ వెనకాల పడుతుంటాడు. అండ్ ఇంకా ఎన్ని రోజులు స్టాకింగ్ ని మనం క్యూట్ గా పోర్ట్రే చేయడము. రాస్తున్నప్పుడు విసుగు రాదు సరే, చదువుతున్నప్పుడు తీస్తున్నప్పుడు విసుగు రాదా? సి ఐఎమ్ ద లాస్ట్ పర్సన్ టు జడ్జ్ అ ఫిల్మ్ సోల్లీ బై పొలిటికల్ కరెక్ట్నెస్. పొలిటికల్ కరెక్ట్నెస్ అనేది ఒక ఫ్యాక్టర్, ఇట్స్ నాట్ ది ఓన్లీ ఫ్యాక్టర్. బట్ అది స్టాకింగ్ అండి, దానికి వేరే పేరు లేదు. అది హీరోయిజం కాదు, అది హీరోయిజం అవ్వదు మీరు ఎంత జస్టిఫై చేయడానికి ట్రై చేసినా. ప్రసన్న కుమార్ బెజవాడ గారు రాసి త్రినాథరావు గారు డైరెక్ట్ చేసిన మూవీస్ అన్నిట్లో ఈ థ్రెడ్ ఉంటది. హీరోయిన్ వెనకాల పడ్డము, తనకి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా తనని డిస్టర్బ్ చేయడము. ఐ థింక్ డిస్టర్బ్ చేయకుండా ఒక సాంగ్ కూడా, డిస్టర్బ్ చేస్తాను ఒక సాంగ్ కూడా ఉంటుంది అనుకోండి నేను లోకల్లో. బట్ ఓకే, లెట్స్ మూవ్ ఆన్. ఇట్ ఈస్ టైమ్ ఫర్ ఫిల్మ్ మేకర్స్ అండ్ రైటర్స్ టు మూవ్ ఆన్ గ్రేస్ఫుల్లీ ఫ్రమ్ దీస్ పెథటిక్ థింగ్స్. ఆ హీరోయిన్ ట్రాక్ ఏదైతే ఉందో, ఆ హీరోయిన్ వెనకాల పడి ఆ లవ్ స్టోరీ, అండ్ హీరోయిన్ ని ఒకడు ఉంటాడు కదా కాలేజ్ లో తనని హెరాస్ చేస్తూ ఉండడము, హీరో వెళ్ళి వాడి దగ్గర నుంచి హీరోయిన్ ని సేవ్ చేస్తే హీరోయిన్ హీరోతో లవ్ లో పడిపోద్ది. నేను పుట్టినప్పటి నుంచి ఇవే చూస్తున్నాను నేను. అవే సీన్లు మళ్ళీ చూసి వాటి గురించి మాట్లాడడం నాకు చాలా చిరాకు ఉంది. ఆ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో అది ఇట్ ఈస్ ద రొట్ట ఆఫ్ ద హైయెస్ట్ క్వాలిటీ. లైక్ వైజ్ ఆ ఎమోషన్స్ అనేవి ఏవైతే ఉంటాయో టువర్డ్స్ ది ఎండ్ చాలా అంటే చాలా ఫోర్స్డ్ గా ఉంటాయి. అవి 2 ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సందీప్ కిషన్ అండ్ అంశు క్యారెక్టర్ మధ్య బాండ్ డెవలప్ అవ్వడానికి, అండ్ ఇంకోటి వచ్చేసి రావు రమేష్ అండ్ రితు వర్మ వాళ్ళ మధ్య బాండ్ డెవలప్ అవ్వడానికి. ఎస్పెషల్లీ సందీప్ కిషన్ అండ్ అంశు సీన్ ఏదైతే ఉందో, ఇట్ హ్యాపెన్స్ ఇన్ మెకానిక్ షెడ్, సింబాలికల్లీ మెకానిక్ రాకీలో ఉండే షెడ్. అది కూడా ఇట్ ఈస్ సపోజ్ టు బి ఎమోషనల్, బట్ అందులో వచ్చే డైలాగ్స్, ఆ సిచ్యువేషన్ అది ఎంత ఫోర్స్డ్ గా ఉంటది ఎమోషన్ అనేది దాంట్లో. ఇట్ ఈస్ అన్ఇంటెన్షనల్లీ ఫనీ. ఆన్ ద ఫ్లిప్ సైడ్ రావు రమేష్ గారికి రితు వర్మకి వాళ్ళ మధ్య ఒక సీన్ ఉంటది, అది నాకు నచ్చింది, అది బాగుంది. అక్కడ రావు రమేష్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆయన ఏజ్, ఆయన మెచ్యూరిటీ అది రిఫ్లెక్ట్ అయ్యేలా ఆ సీన్ రాసుకున్నారు. అండ్ అది తీయడం కూడా అది బాగుంది ఆ సీన్. ఇంకా ఏ కాలంలో ఉన్నామండి మనం, ఇంకా లెటర్స్ వాడడం ఏంటి? ఇది సీతారామం కాదు కదా. లెటర్స్ 2 చోట్ల వస్తున్నాయి మూవీలో. ఒకటి కామెడీ కోసం వాడారు, సో ఐఎమ్ ఓకే విత్ దాట్. 2 క్యారెక్టర్స్ మధ్య ప్రాబ్లము, వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి మాట్లాడుకోవట్లేదు. నువ్వు ఎందుకు మాట్లాడుకోవట్లేదు అంటే, లేదు నేను నీతో కమ్యూనికేట్ చేయడానికి నేను నీకు చాలాసార్లు లెటర్లు పంపించాను, కానీ ఆ లెటర్స్ నీ దాకా రీచ్ అవ్వలేదు అని. దీన్ని సీరియస్ గా ఎలా తీసుకోమంటారు? ఐ డోంట్ అండర్స్టాండ్. లెటర్స్ ని 2025లో, అండ్ దిస్ ఇస్ నాట్ అ పీరియడ్ ఫిల్మ్, ప్రెసెంట్ లో సెట్ అయి ఉన్న సినిమా. సరే 10 years బ్యాక్ అనుకుందాం, 2015 వాట్సాప్ వచ్చేసింది అప్పటికే. హౌ డూ యూ ఎక్స్పెక్ట్ మీ టు టేక్ యువర్ ఫిల్మ్ సీరియస్లీ ఇఫ్ ఆ కాన్ఫ్లిక్ట్, ఆ పెద్ద కాన్ఫ్లిక్ట్, సెంట్రల్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దానికి కారణం, వన్ ఆఫ్ ద రీజన్స్ ఈస్ లెటర్. మీరు చెప్పొచ్చు ఎంటర్టైన్మెంట్ సినిమా కదా, ఇవన్నీ ఎందుకు చూస్తున్నావు అని చెప్పి.
కనిపించినవే కదండి చెప్తాము. అండ్ ఈ సినిమాలో ఆ రైటింగ్ లో వచ్చే కోఇన్సిడెన్సెస్ అండి బాబు, ద నెంబర్ ఆఫ్ కోఇన్సిడెన్సెస్ ఇన్ దిస్ ఫిల్మ్ ఆర్ మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఐ హ్యావ్. ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ చాలు, వాళ్ళు ఎంజాయ్ చేసేస్తారు అంటే మీరు ఆడియన్స్ ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు. యూ ఆర్ డిమీనింగ్ ఆడియన్స్ వెన్ యూ సే దే డోంట్ లుక్ ఫర్ లాజిక్. సో యా, ఓవరాల్ ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ సందీప్ కిషన్ గారు, ఎందుకంటే he's been consistently working, he's a good actor, and most of the movies ఎప్పుడు కూడా చూస్తే ఓకే పర్లా అనే జోన్కి వచ్చి ఆగిపోతాయి తప్ప ఆ ఒక్క స్టెప్ దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఈస్. అన్ఫార్చునేట్లీ మజాకా కూడా అక్కడ దాకా వచ్చి ఆగిపోయిందనే చెప్పాలి. దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ రివ్యూ. డూ సబ్స్క్రైబ్ టు గలాటా తెలుగు ఫర్ మోర్ రివ్యూస్ అండ్ ఇంటర్వ్యూస్. Taste Daily. Taste the Daily. Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand.